అంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. విద్యా వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుంది అని చెప్పేసి ఒక్కసారైనా రివ్యూ మీటింగ్ జరిగిందా? అంటే ఇప్పుడు మీలాంటి అభ్యర్థులతో కావచ్చు, లేదంటే విద్యావంతులతో కావచ్చు, విద్యార్థి నాయకులతోని. సో ఇప్పుడు సమస్యలు చాలా ఉన్నాయి విద్యా వ్యవస్థలు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే కార్పొరేట్ వాళ్ళు మాత్రము పిల్లల నుంచి అనేక డబ్బులు వసూలు చేస్తున్నారు, విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నారు. మరి గవర్నమెంట్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక్కసారన్నా ఇట్లా ముఖ్యమంత్రి ఇప్పుడు విద్యాశాఖ ఆయన దగ్గర ఉంది, ఒక్కసారన్నా మీట్ అయిన పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? ఇంతగానం బయటకు వచ్చి గొంతులు చించుకొని మేము ప్రశ్నిస్తుంటేనే పట్టించుకోవట్లేదు. విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకొని కూడా అసలు దీన్ని ఏం చేయగలుగుతాం అని కనీసం సమీక్షలు అనేటివి లేవు. ఇంకా రిమైనింగ్ స్కూల్స్, కాలేజెస్ వీటి సైడ్ వెళ్తే ఇంకా అసలు ఇదే ఇంత మొత్తుకుంటేనే పట్టించుకొని ఆయన ఇంకా అది ఎట్లా పట్టించుకుంటాడు? సో ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయితే కనిపిస్తోంది విద్యాశాఖలో. చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. గురుకుల అమ్మాయిలు కొంతమంది సూసైడ్ చేసుకోవడం కొన్ని కారణాల వల్ల, కొన్ని హాస్టల్లో ఉన్న కారణాల వల్ల కావచ్చు, ఇంకా ఇతర స్కూల్ పిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాని గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఫెయిల్యూర్ కనిపించింది అక్కడ, ఖచ్చితంగా క్లియర్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది కదా. నువ్వు కరెక్ట్గా చేసి ఉంటే ఆ స్కూల్ వెళ్ళే విద్యార్థులు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతారండి? వాళ్ళకి ఏం అవసరం అని మాట్లాడతారు? వాళ్ళని కూడా హాస్టళ్లలో ఉండే విద్యార్థుల్ని కూడా రాజకీయ నాయకులు ప్రేరేపించగలుగుతారా? అండర్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది, గవర్నమెంట్లో ఉన్నది కాంగ్రెస్, దానికి ఆపోజిషన్ వాళ్ళు ప్రేరేపించలేరు కదా. అక్కడే ఫెయిల్యూర్ కనిపించింది. ఇన్ని జరుగుతున్నా కూడా కొంచెం సవరించుకుందాము, దానికి సమీక్షలు చేద్దాము అనే ఆలోచన మాత్రం గవర్నమెంట్లో కనిపించట్లేదు. ఇప్పుడు విద్యా కమిషన్ దానికి ఆకునూరి మురళి గారు ఉన్నారు, ఆయనేం సమీక్షలు చేస్తున్నారు, ఆయనేం బాగుపరుస్తున్నారు విద్యా వ్యవస్థను అనేది మాత్రం మాకు అర్థం అవ్వట్లేదు. ఆయన నిరుద్యోగుల అంశంలోనే ఏం మాట్లాడలేదు. సరే పోనీ విద్య దాంట్లో అయినా మాట్లాడతారంటే దాంట్లో కూడా మాట్లాడట్లేదు. అసలు ఎవరు ఏమి చేయట్లేదు, అందరూ ఎవరు పదవులు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టయితే మాకు కనిపిస్తుంది. విద్యా వ్యవస్థకు కావచ్చు, లేకుంటే రైతాంగానికి పెద్దపీట వేస్తున్నాము అని చెప్తుంది కదా ఈ ప్రభుత్వం. పెద్దపీట వేస్తున్నామని అదే అంటున్నా, ఏవైనా మాటల్లోనే ఉన్నాయి కానీ చేతల్లో అయితే లేవు. సింపుల్గా చెప్పాలి, ఇప్పుడు రుణమాఫీ విషయమే కావచ్చు, లేకుంటే రైతు భరోసా విషయమే కావచ్చు, అంటే రైతులకు కావాల్సిన అన్నీ ఇచ్చేస్తున్నాము. గత ప్రభుత్వం కంటే మెరుగుగా మేము పాలన చేస్తున్నాము. అంటే ఇప్పటికే 70 లక్షల మందికి కూడా రైతు భరోసా డబ్బులు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు కూడా రైతు పండుగ ఉత్సవాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మొన్న ఇచ్చారు కదండి, మొన్న రైతు బంధు రిలీజ్ చేశారు, రైతు భరోసా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ రిలీజ్ చేసిండ్రు. ఎందుకు? లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అది రిలీజ్ చేయకుండా నువ్వు లోకల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు పోయి ఓటు అడిగితే గల్లలు పట్టి కొట్టే పరిస్థితే ఉంది ఊర్లలో, కాబట్టి రిలీజ్ చేసినారు. అది క్లియర్గా ఎలక్షన్ స్టంటే, అందులో అంతకుమించి ఏముందండి? ప్రతిసారి ఎలక్షన్ స్టంట్స్ వర్కౌట్ అవ్వవు అనేది నాకు అనిపించింది. ఇంకా సంబరాలు అంటారా, వాళ్ళు చెప్పుకుంటున్నారు సంబరాలని తప్ప నిజంగా ఊర్లలోకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే, తిట్టిన రైతు ఉన్నాడు కానీ తిట్టని రైతు అయితే లేడు. అంత పంట పండించుకున్నారు, ఆ పంట అంతా వర్షానికి కొట్టుకుపోయింది, దానికి నువ్వు చేసిన సహాయం ఏంటి? ప్రతి గింజ కొంటాం లాస్ట్ వరకు అని చెప్పాడు. కొనడానికి గింజలేవి వర్షంలో కొట్టుకుపోయినాయి కదా, నువ్వు చేసింది ఏంటి? దానికంటే ముందే నువ్వు చేయాలనుకున్నాడు అయితే అవన్నీ ఎప్పటికప్పుడు ప్రొక్యూర్మెంట్ అనేది చేయాలి. ప్రొక్యూర్మెంట్ నువ్వు చేయలేదు. వాళ్ళు అన్ని నెలలు కష్టపడి పండించుకున్న పంట ఉట్టిగా వర్షానికి పోయింది కదా. ఇంకా నువ్వు చేసింది ఏంది? రైతులకి, నిరుద్యోగులకి చేయలేదు, రైతులకి చేయలేదు, మహిళలకి చేయలేదు, ఎవరికి చేయలేదు. మహిళలకి ఒక ఉచిత బస్సు ఇచ్చినావు, కానీ ఆ ఉచిత బస్సు ఇచ్చి కూడా నువ్వు అందరికీ కొట్లాటనే కదా పెట్టింది. ఇంకా మహాలక్ష్మి పథకంలో ఇంకా చాలా ఉన్నాయి కదా, అది 2500 అని చెప్పేసి అన్నారు, మళ్ళీ సబ్సిడీ గ్యాస్ అన్నారు, విద్యార్థులకి స్కూటీలు అన్నారు. ఏదీ లేదండి. ఇప్పుడు మాట్లాడుకుంటూ పోతే ఆయన ఇవ్వని హామీలు, ఇచ్చిన హామీలు అనేది దాని మీద డిస్కషన్ పెడితే ఒక రోజంతా డిస్కషన్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఏమి ఇవ్వలేదు, అన్ని మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఐ డోంట్ థింక్ ఆయన ఇవ్వగలుగుతారని కూడా నేనైతే అనుకోను. ఒకవేళ నిజంగా ఇచ్చేది ఉంటే ఇచ్చి చూపమనండి. విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు 5 లక్షలు, ఎక్కడ పోయింది విద్యా భరోసా కార్డు? అంతెందుకు నిరుద్యోగులని లోకల్ కాంట్రాక్టింగ్ సిస్టంలో ఇన్వాల్వ్ చేస్తా అన్నారు. 75% రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ జాబ్స్ అన్నాడు. ఏది? దానికి సంబంధించిన చర్యలు ఏది లేదు. నిరుద్యోగ భృతి గాలికే పోయింది. అందరు గాంధీలు వస్తారు, ఒక గాంధీ వెనుక ఒక గాంధీ వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అని హామీలు ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఏ గాంధీ వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? మీకు ఇది చేసినామని బాజాబ్తా ఎందుకు చెప్పట్లేదు? చేయలేదు కాబట్టి.
చెప్పే దమ్ము లేదు కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం లేదు. చేసుంటే ఆ ధైర్యంగా వచ్చి చెప్పుకునే వాళ్ళు. అసలు ఏం చేయకుండానే సంబరాలను చేసుకున్న వాళ్ళు చేసుంటే ఇంకా భారీ ఎత్తున సంబరాలు పెట్టి చేసేవాళ్ళు కదా. కానీ అట్లాంటివి లేవు అని అంటే దాని అర్థం ఏంది, వీళ్ళు ఏం చేయరు కూడా. ఇంకో విషయానికి వస్తే నిన్న ఒక ఘటన జరిగింది ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఒక న్యూస్ ఛానల్ పైన బీఆర్ఎస్ నాయకులు దాడి చేసిరు అని చెప్పేసి మానసి వాళ్ళు ప్రస్తావన చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? యాక్చువల్గా నిన్న దాడి చేశారు బీఆర్ఎస్ నాయకులు, కానీ వాళ్ళు ఏదో ఉట్టికెళ్ళి దాడి అయితే చేయలేదు. మహా న్యూస్లో నేను కూడా చూసా కొన్ని థంబ్నెయిల్స్, అవి చాలా దారుణం. అట్లా పెట్టకుండా ఉండాలి. థంబ్నెయిల్స్ పెట్టచ్చా? 100% పెట్టకూడదండి. అది పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ అవసరం లేదు. రాజకీయ ప్రత్యర్థులు అన్నప్పుడు రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్కి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరికంటికి ఇప్పుడు కేటీఆర్ గారిని అట్లా చేశారని చెప్పి కనిపిస్తుంది, కానీ ఇదే కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా నాలాంటి వాళ్ళని కూడా ట్రోల్ చేస్తూ వచ్చారు. రకరకాలుగా చేసినారు. నాలాంటి ఎంతో మందిని ట్రోల్ చేశారు. బయటకు వచ్చి మాట్లాడేది పాపం అయిపోయింది. ట్రోల్ చేయడానికి రెడీ ఉంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ ఇంకా టీడీపీ ఇద్దరు సోషల్ మీడియా వారియర్స్ అందరు కలిసి చేసే పని ఇదే. ఎంత దారుణంగా చేయాలంటే అంత దారుణంగా చేస్తున్నా. అంటే నీ ప్రతాపం రాజకీయ నాయకుల పైన అదే లెవెల్గా చేస్తున్నాను, నార్మల్ సిటిజన్స్ మీద కూడా అదే చేస్తున్నప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నారు? మీరు ఎఫిషియెంట్గా పనిచేసి ఉంటే ఈ కర్మ పట్టేది కాదు కదా మీకు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ అనేది కేసు నడుస్తున్నది వాస్తవమే. విచారణ గిడ కేటీఆర్ పోతున్నాడు. మరి ఇంత ఇలాంటి థంబ్నెయిల్స్ వేసి ఇలా రెచ్చగొట్టవలసిన అవసరం ఏమొస్తుంది? అంటే మహిళల మనోభావాలు ఏవి? ఖచ్చితంగా ఇది అదే చెప్తున్నా. మహిళల పురుషుల అనేది వాళ్ళు చూడట్లేదు. పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేద్దాం, డైవర్ట్ చేసేద్దాం జనాలందరినీ, అయిపోతుంది. సింపుల్గా చేతులు దులిపేసుకోవచ్చు, వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేసుకోవచ్చు. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఈ రకమైన రాజకీయాలు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. ఒక మహిళలని పట్టుకొని మహిళలని యూజ్ చేసుకొని ఇట్లా అడ్డమైన వాళ్ళ పేరు మీద థంబ్నెయిల్స్ పెట్టడం అనేది చాలా అంటే చాలా దారుణం. ఎందుకంటే పెట్టే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా. ఆ మహిళ పైన ఎవరైనా అట్లా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? అంటే వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయం ఎట్లా అవుతుంది? అదే మనకు జరిగితే ఎట్లుంటుంది? అదే అంటున్నా. ఇప్పుడు నా మీద ట్రోల్స్ చేశారు, నేను ఎంత ఇబ్బంది పడినా, నా ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడిందో మేము సఫర్ అయినాం. అవ్వలేదని నేను అన్నాను. సఫర్ అయినంత మాత్రాన వాళ్ళకి భయపడైతే ఆగలేదు. కానీ అది చేయడం ఎంతవరకు కరెక్ట్? చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అరే నా ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, రేపు పొద్దున్న నా ఇంట్లో వాళ్ళని అంటే నా పరిస్థితి ఏంది? అప్పుడు నీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు నీకు పెయిన్ తెలియదు కాబట్టి నువ్వు ఇష్టం ఉన్నట్టు మహిళల మీద చేస్తున్నావు. కానీ అది ఎంకరేజ్ చేసే విషయమే కాదు. ఒక ప్రభుత్వము ఇట్లాంటి వాటిని ఖండించాల్సింది పోయి ఇంకా అందరు సపోర్ట్ చేయడం ఇంకా హాస్యాస్పదం అయిపోయింది నాకైతే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆఫీస్ పైన దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది వాస్తవమేనా? అంటే ఇలాంటి థంబ్నెయిల్ పెడితే అట్లా పట్టి అడగవలసిందేనా కాదా? ఖచ్చితంగా అడగాలండి. అంటే ఇప్పుడు ఆ రకంగా దాడి చేయడం కరెక్టా కాదా అని చెప్పేంత పెద్ద ఇదైతే నేను కాదు. కాకపోతే అవును అది చేయడం తప్పు అన్నదాన్ని వాళ్ళు అట్లా చూపించారు, ప్రశ్నించిండ్రా లేకపోతే వాళ్ళ యాంగర్ అనేది వాళ్ళు మీరు చూపించారు. అదే మీరు చేయకపోయిండుంటే వాళ్ళు కూడా మీ మీద అట్లా ప్రవర్తించే వాళ్ళు కాదేమో. మీరు చేశారు కాబట్టి వాళ్ళు ప్రవర్తించిండ్రు కదా. అంటే ఫస్ట్ తప్పు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూడాల్సింది పోయి, తప్పు చేసిన ఆయన మీద దాడికి పోతే ఆయనని వెళ్ళి గవర్నమెంట్ పెద్దలు పరామర్శించడం అనేది ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు మహా ఛానల్ కానీ ఇంకే ఛానల్స్ అయినా కానీ నేను గమనించింది ఇప్పుడు మా సమస్యనే ఉంది, నిరుద్యోగ సమస్యనే ఉందండి. దాని మీద వాళ్ళకి ఫోకస్ లేదు. ఇట్లాంటి వాటి మీద ఫోకస్ పెట్టిండ్రు అని అంటే ఒక జర్నలిస్ట్గా జర్నలిజంలో ఉన్నప్పుడు ప్రజలకి సమస్యలు ఏమున్నాయని చూపించాల్సింది పోయి ఇట్లాంటి పనికిమాలిన వార్తలు చూపిస్తారా? ఇట్లాంటి పని ఇప్పుడు అదే సరే అది నిజంగా ప్రూవ్ అని అనుకోండి, విత్ ఎవిడెన్స్ పెట్టండి, జనాలకు తెలుస్తుంది. జనాలు అప్పుడు మీకే సపోర్ట్ చేస్తారు. అసలు అది నిజమా కాదా తెలియకుండానే మీరు ఇంత వేలో స్ప్రెడ్ చేసి జనాలకు మిస్ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నట్టు? అంటే కొంతమంది కొన్ని మనస్తత్వాలు ఉంటాయి, కొంతమంది కొంచెం పిరికి వాళ్ళు ఉంటారు, కొంచెంమంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు పొద్దున వాళ్ళకి ఏదన్నా జరగరాంది జరిగితే దీనికి అంత బాధ్యతలు ఎవరు కావాల్సి వస్తుంది? అదే అంటే ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ బాధ్యత వహించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ బాధ్యత రాహిత్యంగా ఉంటుంది గవర్నమెంట్. బాధ్యత వహించే గవర్నమెంట్ అయ్యుండుంటే నిన్న జరిగిన దానికి అంత సపోర్ట్ వచ్చేది కాదు. గవర్నమెంట్ పెద్దల నుంచి అంత సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. అవును వాళ్ళు చేసిండ్రు, దానికి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళు లీగల్గా ఎట్లా వెళ్ళాలో అట్లా చేసుకుంటే అయిపోయేది. కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వెళ్ళి ఎందుకు పరామర్శించాల్సి వచ్చింది? పొన్నం ప్రభాకర్ గారు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే వాళ్ళకి ఏం పనులు లేవా రాష్ట్రంలో?
ప్రజలకు సంబంధించిన సమస్యలు అంటే సమాజం ఏమనుకోవాలి, వాళ్ళు ఇట్లా పోయి ఇట్లా పరామర్శించడం ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారు. చేస్తే దీని వెంట వీళ్ళు ఉన్నారు అనుకోవాలా, లేదనుకోవాలా, లేకుంటే దీన్ని సమర్థిస్తున్నారా, లేదా దీన్ని ఈడికి ఆపేద్దామని అనుకోవాలా అని చెప్పేసి ప్రజలు ఏ విధంగా దాన్ని చూడాలి, ఏ కోణంలో చూడాలి? ప్రజలకు క్లియర్ కట్గా అర్థమైపోయిందండి. ఇప్పుడు గవర్నమెంట్ పెద్దలు వెళ్ళి పరామర్శించిండ్రు అంటేనే సమర్థించినట్టే కదా. అంటే మహా న్యూస్ వాళ్ళు చేసిందంతా కరెక్టే అని వాళ్ళు సమర్థించినట్టే కదా. ఇప్పుడు మహా న్యూస్ వాళ్ళైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాల్సింది, గవర్నమెంట్ పెద్దలైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాల్సింది. ఇవేమీ లేకుండా అసలు కరెక్ట్ ఏందో నిజమేందో అబద్ధమేందో తెలియక ముందే ఇంత భారీ ఎత్తున అబద్ధ ప్రచారాలు చేస్తూ దానికి వీళ్ళు మద్దతు ఇవ్వడం అంటే దాన్ని మనం ప్రజలకు ఏమర్థమవుతుంది, ఎస్ వీళ్ళు ఒకటి అంటే వీళ్ళంతా తప్పుడు ఇన్ఫర్మేషన్ని సమర్థిస్తున్నారు అంటే గవర్నమెంట్ న్యాయంగా ఏవైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటే మహా న్యూస్ మీద కూడా తీసుకోవాల్సిండే చర్యలు, కానీ తీసుకోలేదు కదా. ఏ రకంగా ఇప్పుడు మీరు వేయడం అది కరెక్ట్ కాదు అని ఖండించాల్సింది కదా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయలేదు, అట్లా కూడా చేయలేదు. మరి ఎందుకు టార్గెట్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు ప్రతిసారి వాళ్ళనే టార్గెట్ చేయవలసిన అవసరం ఏముంది? ఇంకా అది రాజకీయంగా చాలా ఉంటాయి, రాజకీయంగా ఎందుకు టార్గెట్ చేస్తారు ఏంది అని చెప్పలేను నేను, నాకు కూడా తెలియదు. కాబట్టి నార్మల్గా నేను ఒక నార్మల్ సిటిజన్ లాగా చూసినప్పుడు మాత్రం నాకు అనిపించిన వ్యూ మాత్రమే నేను చెప్తున్నా. ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారు, రాజకీయ ప్రత్యర్థులని రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులని వీళ్ళు ఎత్తి చూపుతున్నారు. సో దాన్ని ఆపాలి అని అంటే ఏదో ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి అనుకుంటున్నారు, అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వస్తున్నారు.